మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇంక ఇప్పటికే అనేక సార్లు ఆయన దీని గురించి అయితే చెప్పడం జరిగింది. కానీ ఎట్టకేలకి ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు రైతు భరోసా కింద వారి యొక్క ఖాతాల్లోకి ఎకరానికి 7,500, పీఎం కిసాన్ కింద 2,000, మొత్తం 9,500 రూపాయలను ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తారు. ఇప్పటికే ఈ పథకానికి ప్రజాపాలనలో భాగంగా 6 రోజుల పాటు కూడా చాలామంది రైతులు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పటికే చాలామంది రైతులు రైతు బంధు పథకం ద్వారా సాయం పొందుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారన్నమాట. ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ ఈ నెల 16 నుంచి వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే జమ అవుతుంది. ఇది అప్డేటు. అలాగే మనకు పీఎం కిసాన్ కింద కూడా మనకు 17 విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని తెలుసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి, మీకు డబ్బులు అయితే జమ అవుతాయి.